ఈరోజు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఈ నెల నవంబర్ 1వ తారీఖున జరగబోయే చలో హైదరాబాద్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడికి నిరసనగా చలో హైదరాబాద్ ప్రోగ్రాన్ని పద్మశ్రీ మందకృష్ణమాది గారు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలకి నిరసనలు చేయడం జరిగింది. నవంబర్ 1వ తారీఖు జరిగే చలో హైదరాబాద్ కోసం చర్చించడానికి, అలాగే నూతన ఎంఆర్పీసీ నిర్మాణానికి ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకుని 20 నుంచి 30 సంవత్సరాలు పడే యూత్ ని నూతన నిర్మాణానికి ఉద్యోగ వైపు మరల్చే విధంగా నూతన తరాన్ని ప్రోత్సహించడానికి కోసం జిల్లా వ్యాప్తంగా తిరగడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఎంఎస్పీ సీనియర్ నాయకులు, మాజీ ఎంఆర్పీసీ నాయకులు అన్న సోమవారపు లింగయ్య గారు అధ్యక్షతన ఈ మండల ఎంఆర్పీసీ కన్వీనర్ తమ్ముడు కొత్తపల్లి మధు సారథ్యంలో, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ తమ్ముడు భిక్షపతి, ఎంఆర్పీసీ కన్వీనర్ గా పోలేపాక ప్రవీణ్ మాదిగా సారథ్యంలో ఈ రోజు మా మహిళా విభాగ నాయకురాలు సరితక్క, ఉప్పులమ్మ, సోమలక్ష్మి మరియు పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వంలో వికలాంగుల వృద్ధుల వేతనంతో పెన్షన్ తీసుకున్న మా అక్క చెల్లెలందరికీ ఈ రోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. నవంబర్ 1వ తారీఖు చలో హైదరాబాద్ ఈ మండలం నుంచి వాహనం బస పెట్టుకుని మన జాతి మీద, అంటే దళిత జాతితో కాదు, భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిని ఖండించడానికి జరిగే సమావేశంలో కృష్ణమాది గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఎన్నో సమాజంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే పథకాలు క్రియేట్ చేయగలిగారు. మరి ఈ జస్టిస్ గారి మీద జరిగిన దాడిని ఖండించకపోతే భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో మనం రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదని ఇప్పుడే ఖండించుకోవాలని ఈ చేసిన కార్యక్రమాన్ని చలో హైదరాబాద్ నవంబర్ 1 విజయవంతం చేస్తున్నారని కోరడం జరిగింది. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మాది.